హాయ్ వెల్కమ్ టు సాయి అకాడమీ. ఇది మన 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో 13వ వీడియో. మీరు మొదటి 12 వీడియోలు కనుక చూడనట్లయితే ఆ వీడియోలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడి నుంచి ఫస్ట్ అవి చూడండి, తర్వాత ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న అప్డేట్. మీరు మన పీడిఎఫ్ ఫైల్స్ కనుక పర్చేస్ చేయాలంటే వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా ఉంటాయి. మీరు అక్కడి నుంచి వాటిని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది ముందు చూద్దాం. ఒక టెన్స్లో కంటిన్యూయస్ అని కనబడిందంటే అక్కడ వెర్బ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం. కంటిన్యూయస్ అని వచ్చిందంటే అక్కడ వెర్బ్ మనకి ఐఎన్జీ రూపంలో ఉంటుంది. ఓకే, అయితే అసలు మనం ఈ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే చూడండి, ఇక్కడ గతంలో కానీ కొంతసేపు క్రితం కానీ ఒక పని మొదలయ్యి ఆగకుండా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే, ఓకే, గతంలో కానీ కొంతసేపు క్రితం కానీ ఒక పని మొదలయ్యి ఆ పని ఆగకుండా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే ఆ పనిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్లో చెప్పాలి. ఓకే, గతంలో ఒక పని మొదలై ఇప్పుడు కూడా ఆ పని కంటిన్యూగా జరుగుతూ ఉంటే ఆ పనిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్లో చెప్పాలి. దీని స్ట్రక్చర్ కనుక చూస్తే మనకి ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ఏదో ఒకటి ఉండాలి. హ్యాస్ బీన్ ఎప్పుడు ఉండాలంటే థర్డ్ పర్సన్ సబ్జెక్ట్స్ అయినా హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ ఉండాలి. మిగతా అన్ని సబ్జెక్టులకు మనకి హ్యావ్ బీన్ ఉండాలి. వీటి తర్వాత మనకి వెర్బ్ ఐఎన్జీ రూపంలో ఉంటుంది. ఇది స్ట్రక్చర్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ టెన్స్ని క్లియర్గా నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో ఏం చూసాం? ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ని, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ని చూసాము. ఒకసారి వాటిని గుర్తు చేసుకుంటే, రామ్ ఈజ్ ఈటింగ్ పిజ్జా. రామ్ పిజ్జా తింటున్నాడు. ఎప్పుడు? ఈజ్ ఉంది కాబట్టి ఇప్పుడు తింటున్నాడు. రామ్ వాజ్ ఈటింగ్ పిజ్జా ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. రామ్ నిన్న ఇదే సమయానికి పిజ్జా తింటున్నాడు. నిన్న ఇదే సమయానికి అంటే గతం గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో ఒక టయానికి ఒక పని జరుగుతూ ఉంది కాబట్టి ఇది మనకి పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఓకే, అయితే ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ చూస్తే చూడండి, ఇక్కడ రామ్ హ్యాస్ బీన్ ఈటింగ్ పిజ్జా. రామ్ పిజ్జా తింటూ ఉన్నాడు. ఎప్పటి నుంచి? ఫర్ 2 hours, 2 గంటల నుండి. ఇంకా తినడం అయిపోలే, తింటూనే ఉన్నాడు. 2 గంటల నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా తింటూనే ఉన్నాడు. ఈ విధంగా ఒక పని గతంలో మొదలై ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే ఆ పనిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్లో చెప్పాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ తర్వాత హ్యాస్ బీన్ వచ్చింది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ రామ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాస్ బీన్ వచ్చింది. దాని తర్వాత వెర్బ్ ఐఎన్జీ రూపంలో ఉంది, మిగతా సెంటెన్స్ ఉంది. ఓకే, ఇది గ్రామర్ పరంగా చూస్తే. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ రామ్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. రామ్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఎప్పటి నుంచి? సిన్స్ 9 o'clock, 9 గంటల నుంచి రామ్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచి? ఫర్ 5 hours, 5 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఓకే, అయితే ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్లో మనం సిన్స్ వాడాము, కొన్ని సెంటెన్స్లలో ఫర్ వాడాము. మరి సిన్స్ ఎప్పుడు వాడాలి, ఫర్ ఎప్పుడు వాడాలి? ఈ రెండింటి అర్థం కూడా మనకి నుండి. ఓకే, ఇప్పుడు మనం సిన్స్ని ఎప్పుడు వాడతాము, ఫర్ ఎప్పుడు వాడతాము అనేది క్లియర్గా అర్థం చేసుకుందాం. సిన్స్ ఎప్పుడు వాడతామంటే పాయింట్ ఆఫ్ ఏ టైం గురించి చెప్పేటప్పుడు వాడతాము. అసలు పాయింట్ ఆఫ్ ఏ టైం అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ ఏ టైం అంటే ఒక పని ఏ పాయింట్కి అయితే స్టార్ట్ అయ్యిందో ఆ పాయింట్నే చెప్పాల్సి వచ్చినప్పుడు మనం సిన్స్ వాడతాము. ఎగ్జాంపుల్కి ఇది టైం అనుకుందాం. ఓకే, ఇది గడియారంలో 5 o'clock, 6 o'clock, 7 o'clock, 8 o'clock, 9 o'clock అనుకుందాం. ఓకే, ఒక పని 5 గంటలకి స్టార్ట్ అయింది. ఓకేనా, ఇది మనం 5 గంటలకి స్టార్ట్ అయింది అని చెప్పాల్సిన మనం సిన్స్ వాడతాము. ఓకే,
ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 5 o'clock. అంటే గడియారంలో 5 ఎప్పుడైతే అయిందో అప్పుడే మనకి ఈ పని స్టార్ట్ అయింది. మనం కూడా అదే పాయింట్ని చెప్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం సిన్స్ వాడతాము. ఓకే, అలా కాకుండా మనం ఫర్ ఎప్పుడు వాడతామంటే పీరియడ్ ఆఫ్ ఏ టైం చెప్పాల్సి వచ్చినప్పుడు. మరి పీరియడ్ ఆఫ్ ఏ టైం అంటే ఏంది? పీరియడ్ ఆఫ్ ఏ టైం అంటే ఇప్పుడు ఒక పని 5 గంటలకే స్టార్ట్ అయింది, కానీ ఇది స్టార్ట్ అయ్యి ఇప్పటికి వరకు కూడా ఆ పని జరుగుతుంది. ఇది స్టార్ట్ అయ్యి ఎంత టైం అయింది? 5 నుంచి 6కి 1 గంట, 6 నుంచి 7కి ఇంకొక గంట, 7 నుంచి 8కి ఇంకొక గంట, 8 నుంచి 9కి ఇంకొక గంట. అంటే 5 గంటలకు స్టార్ట్ అయింది, 9 గంటలకు కూడా జరుగుతుంది. వీటి మధ్య టైం ఎంత ఉందంటే 4 గంటలు అయింది. ఓకేనా, 4 గంటల టైం అయింది. మనం ఇట్లా 4 గంటల టైం అయింది పీరియడ్, ఒక పీరియడ్ మొత్తం కలిపి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఫర్ వాడతాం. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 4 hours. నేను నీ కోసం 4 గంటల నుంచి ఎదురు చూస్తున్నాను. 5 గంటలకి పని స్టార్ట్ అయింది. దీన్ని మనం 2 విధాలుగా చెప్పొచ్చు. సిన్స్తో చెప్పొచ్చు. 5 గంటల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను. టైం ఎప్పుడైతే 5 అయిందో 5 నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను అని సిన్స్తో చెప్తాం. అలా కాకుండా ఈ 5 నుంచి 9 వరకు ఎంతసేపు అయిందో 4 గంటలు అయింది కాబట్టి ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 4 hours. ఈ విధంగా పీరియడ్ ఆఫ్ టైంతో కూడా చెప్పొచ్చు. సిన్స్ ఫర్ అనేది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి ఇక్కడ, షీ హ్యాస్ బీన్ కుకింగ్ ఇన్ ద కిచెన్. ఆమె కిచెన్లో వండుతూ ఉంది. ఎప్పటి నుంచి? సిన్స్ మార్నింగ్, ఉదయం నుంచి వండుతూ ఉంది. రాజ్ హ్యాస్ బీన్ టాకింగ్ ఆన్ ఫోన్. రాజ్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పటి నుంచి? సిన్స్ మార్నింగ్, ఉదయం నుంచి రాజ్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు ఉదయం నుంచి ఇప్పటికి కూడా. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ, దే హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 3 hours. వారు 3 గంటల నుండి టీవీ చూస్తూనే ఉన్నారు. ఓకే, దే హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 3 hours. ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు మీట్ హిమ్. నేను అతన్ని కలవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎప్పటి నుంచి? ఫర్ ఏ మంత్, 1 నెల అయింది అతన్ని కలవడానికి ప్రయత్నిస్తూ ఉండటం బట్టి 1 నెల అయింది, ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఓకే అని అర్థం అక్కడ. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ, చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి పిల్లలు గార్డెన్లో ఆడుకుంటూనే ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా ఆడుతూనే ఉన్నారు. ఎప్పటి నుంచి? ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆడుతూనే ఉన్నారు అని అర్థం. ఓకే, చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ సిన్స్ మార్నింగ్. వీ హ్యావ్ బీన్ డూయింగ్ షాపింగ్. మేము షాపింగ్ చేస్తూ ఉన్నాము. ఎప్పటి నుంచి? ఫర్ 10 hours. 10 గంటల నుంచి మేము షాపింగ్ చేస్తూనే ఉన్నాము. ఓకే, ఈ విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని చెప్పుకోవచ్చు. వీటిని మనం నెగిటివ్లో చెప్పాలంటే మనకి హ్యావ్, హ్యాజ్ హెల్పింగ్ వెర్బుల్ ఉంటాయి కదా, ఈ హెల్పింగ్ వెర్బుల్ తర్వాత మనం నాట్ని పెడితే చాలు. ఓకే, ఎగ్జాంపుల్గా చూస్తే చూడండి ఇక్కడ, షీ హ్యాజంట్ బీన్ అంటే షీ హ్యాజ్ నాట్ బీన్ కుకింగ్ ఇన్ ద కిచెన్ సిన్స్ మార్నింగ్. షీ హ్యాజంట్ బీన్ కుకింగ్ ఇన్ ద కిచెన్ సిన్స్ మార్నింగ్. ఆమె ఉదయం నుంచి కిచెన్లో వండటం లేదు. షీ ఈజ్ కుకింగ్ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడే వండుతూ ఉంది. ఓకే, ఈ విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని నెగిటివ్లో, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని పాజిటివ్లో కలిపి చెప్పొచ్చు. ఓకే, ఆమె ఉదయం నుంచి కిచెన్లో వండడం లేదు, ఆమె ఇప్పుడే వండుతూ ఉంది. షీ హ్యాజంట్ బీన్ కుకింగ్ ఇన్ ద కిచెన్ సిన్స్ మార్నింగ్, షీ ఈజ్ కుకింగ్ జస్ట్ నౌ. ఓకే, రాజ్ హ్యాజంట్ బీన్ టాకింగ్ ఆన్ ఫోన్ సిన్స్ మార్నింగ్, హీ ఈజ్ టాకింగ్ జస్ట్ నౌ. రాజ్ ఉదయం నుంచి ఫోన్లో మాట్లాడటం లేదు, అతడు ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, ఈ విధంగా 2 టెన్స్లను మీరు మిక్స్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ, దే హ్యావెంట్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 3 hours. వీఆర్ వాచింగ్, ఇక్కడ వి కాదు దే. ఓకే, దే ఆర్ వాచింగ్ జస్ట్ నౌ. దే హ్యావెంట్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 3 hours. దే ఆర్ వాచింగ్ జస్ట్ నౌ. వారు 3 గంటలుగా టీవీ చూడటం లేదు, వారు ఇప్పుడే టీవీ చూస్తున్నారు. ఓకే, ఐ హ్యావెంట్ బీన్ ట్రయింగ్ టు మీట్ హిమ్ ఫర్ ఏ మంత్. నేను 1 నెల నుండి అతన్ని కలవడానికి ప్రయత్నించడం లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు మీట్ హిమ్ జస్ట్ నౌ. నేను అతన్ని ఇప్పుడే కలవడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ, చిల్డ్రన్ హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ సిన్స్ మార్నింగ్. పిల్లలు ఉదయం నుంచి గ్రౌండ్లో ఆడుకోవడం లేదు. దే ఆర్ ప్లేయింగ్ జస్ట్ నౌ. వారు ఇప్పుడే ఆడుకుంటున్నారు. వీ హ్యావెంట్ బీన్ డూయింగ్ షాపింగ్ ఫర్ 10 hours. మేము 10 గంటలుగా షాపింగ్ చేయటం లేదు. వీఆర్ డూయింగ్ జస్ట్ నౌ. మేము ఇప్పుడే చేస్తున్నాము.
ఈ విధంగా నెగిటివ్లో ప్రాక్టీస్ చేయండి. తర్వాత క్వశ్చన్గా చెప్పాలంటే ఏంది, ఈ హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ కంటే ముందుకు వస్తుంది. ఓకే, హ్యాస్ షీ బీన్ కుకింగ్ ఇన్ ద కిచెన్ సిన్స్ మార్నింగ్, లాస్ట్లో క్వశ్చన్ మార్క్. ఓకే, హ్యాస్ షీ బీన్ కుకింగ్ ఇన్ ద కిచెన్ సిన్స్ మార్నింగ్, ఆమె ఉదయం నుంచి వండుతూనే ఉందా. హ్యాజ్ ఇక్కడ ముందుకు వస్తే హ్యాజ్ రాజ్ బీన్ టాకింగ్ ఆన్ ఫోన్ సిన్స్ మార్నింగ్, రాజు ఉదయం నుంచి ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడా. ఈ విధంగా వీటిని మనం నెగిటివ్గా చెప్పాలంటే హ్యాజెంట్, హ్యాజ్ కాస్త హ్యాజెంట్ అదనమాట. హ్యాజెంట్ షీ బీన్ కుకింగ్ ఇన్ ద కిచెన్ సిన్స్ మార్నింగ్, ఆమె ఉదయం నుంచి వంట చేయటం లేదా. ఇక్కడ కూడా మనం హ్యాజెంట్ పెడితే హ్యాజెంట్ రామ్ బీన్ టాకింగ్ ఆన్ ఫోన్ సిన్స్ మార్నింగ్, రాజు ఉదయం నుంచి ఫోన్ మాట్లాడటం లేదా. ఈ విధంగా మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ పాజిటివ్లో మరియు నెగిటివ్లో అడగచ్చు. ఇక్కడ మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కనుక అడగాలనుకుంటే హ్యాజ్ అనేది తీసుకొచ్చి సబ్జెక్టు ముందు పెడతాం. ఈ హ్యాజ్ కంటే ముందు కూడా హౌ లాంగ్ అనే పదాన్ని ఎక్కువగా వాడతాం ఈ టెన్స్లో. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకి ఈ సిన్స్ మార్నింగ్ అనేది మనం ఇక్కడ ఈ వాక్యంలో ఉండవు క్వశ్చన్స్ అడిగేటప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి, హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ కుకింగ్ ఇన్ ద కిచెన్, ఆమె కిచెన్లో ఎంతసేపటి నుంచి వండుతూ ఉంది. సేమ్ ఇక్కడ కూడా తీసుకుంటే హౌ లాంగ్ హ్యాస్ రాజ్ బీన్ టాకింగ్ ఆన్ ఫోన్, రాజ్ ఫోన్లో ఎంతసేపటి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఇది ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మనం చూడాలని మీరు భావిస్తే షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.